ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం పాపా, ఏం మాట్లాడుతాండవు? ఏదో పొరపాట్లో గుద్దేసినాను. ఆ మాత్రం దానికి పోయి సంవత్సరాలు జైల్లో ఉండాలనా ఏంది? ఇదిగో, జైలు అనేది ఒకటి ఉంటే బెయిల్ అనేది కూడా ఒకటి ఉంటుందమ్మా. నువ్వు జైల్లో వేయించినావు, నేను బెయిల్ మీద బయటకు వచ్చినా. ఇందులో ఏముండదు? ఏమిరా ఈ పాప ఎట్టా మాట్లాడుతాండది? రే, నువ్వు చట్టాన్ని తప్పించుకోవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం చూస్తూ ఊరుకోడు. నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. అబ్బా, చెప్పించేస్తాంద్రా. ఏడ శాపం తగులుతుందో ఏమో. అందరూ కోసం జాగ్రత్తగా ఉండాలరా. సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? నీలాంటి వాడిని నా జీవితంలో చూడలా. నా కర్మ కొద్దీ ఇటు సవారికి వచ్చాను చూడు, తప్పు నాది. చిచి, బాయ్. ఏమిరా నువ్వు? మీ అమ్మ ప్రేమతో ఇచ్చిన గొలుసమ్మి మరి ఆ పాపకు ఆటో ఇప్పించి హెల్ప్ చేసినావు. అది విడిచిపెట్టి ఆ పాపతో అట్లా మాట్లాడుతా ఉండవు. రే, ఆ పాపతో అట్టదా మాట్లాడాలా? ఆటో ఇప్పించినానని గాని ఆ పాపకి సాయం చేసినానని గాని ఎప్పుడు ఎవరికి తెలియకూడదు. అర్థమైనదా? ఏమ్రా? అంతే, నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియకూడదు. హలో, వాడు బయటకు వచ్చినాడా? ఇప్పుడే బయటకు వచ్చినాడు. ఓ తూరి వాడికి ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఎవరు? మాట్లాడు. ఓ అత్త, ఎట్లుండవు? నువ్వు ఇంకా జైలుకి రావాల్సిన పని లేదులే, నేనే బయటకు వచ్చేసినాను. తెలుసులే గాని నువ్వు నేరుగా ఇంటికి పోకుండా యాడాడ దరిద్రాలన్నీ ఒంటికి తగిలించుకున్నావో ఏమో. జైలుకి పోయి పూడ్చినావు కదా, నేరుగా గుడికిరా. గుడికా? యా గుడి? ఇంకా ఏ గుడికి పోతావురా? నేను రోజు పోయే గుడి బాలాజీ నగర్లో ఉండాది కదా, ఆ గుడికి రా. పూజ చేయించుకొని ఇంటికి పోదాము. సర్లే, వస్తానులే. గానే పెళ్లి సంబంధం ఏమైనా అది మాట్లాడినారా లేదా? ఇంత జరిగినాక సంబంధం ఏమైందని అడుగుతుండావా? బుద్ధుండదా నీకో? అన్నకి ఫోన్ ఒకసారి. సరే. చెప్పరా అన్నా, వాళ్ళ కోపంలో బాధ ఉండదు, అందుకే వాళ్ళు వద్దన్నా మనమే కలుపుకోవాలా. వాళ్ళని మనోళ్ళని చేసుకోవాలనా? నువ్వు నాకు మాట ఇచ్చుండవు. ఇచ్చిన మాట ప్రకారం నేను బయటకు వచ్చి ఉన్నాను. నాయనకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఆ పెళ్లి చేసుకోవాలా. సరేరా. వనో, అవసరమైతే గుడిలో దుర్గని కలిసి పెళ్లి ఒప్పించే ప్రయత్నం చేయి. అంతేగాని వాళ్ళు కాదన్నారని ఊరుకోమాక. సరే సరే, నువ్వు త్వరగా గుడికి వచ్చేసాయి. సరే. రేయ్, అత్త గుడికి రమ్మంటాండది, పోదాం పదండి. పదండ్రా. ఏందిరా? అత్త, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. కార్యక్రమం అయిపోయినాక వెళ్దుగాన్లే. మళ్ళీ వస్తానులే అత్త, జస్ట్ 5 minutes అంతే. Number you have dialed is currently busy. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? ఐవరో, మా అల్లుడు జైలు నుండి వస్తుండాడు. మా ఇంట్లో యా పొద్దు ఎవ్వడు జైలుకి పోయిండాది లేదు. ఏదో మా తలరాత బాలేక మా ఓడు పోయినాడు. అందుకే ఇక్కడ పూజ చేయించాకి ఇంటికి తీసుకువెళ్దామని నేరుగా ఇక్కడికి రమ్మని చెప్పుండాను. అలాగే అమ్మా. ఇదిగో ఐవరో, వాడొచ్చినాక మళ్ళీ ఇట్లాంటి సమస్యలు మా ఓడికి కానీ మా కుటుంబానికి కానీ రాకూడదని గట్టిగా పూజ చేయాలి మీరే. తప్పకుండా అమ్మా. అట్నే పంతులు గారు, మేము వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాము. సరేనమ్మా. చూసావమ్మా, ఈ రోజు సమయానికి పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా పెళ్లి మండపం మీద కూర్చోవలసింది. నా బిడ్డని మెడలో తాళి కడుతుంటే మీ జంటను చూసి మురిసిపోవాలనుకున్నాను నేను. కానీ వాడికి సంప్రోక్షణ చెయ్యాల్సొచ్చింది. వాడెప్పుడూ నాకు చెప్పేవాడమ్మా, దుర్గ నా ప్రాణం, తనని పెళ్లి చేసుకుంటే నా జీవితంలో ఇక ఏ బాధ ఉండదు,
మేమిద్దరం సంతోషంగా ఉంటామని చెప్పేవాడమ్మా. వాడన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తున్నాయి. నా తలరాత బాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారత్తయ్య? తనతోనే బ్రతుకు అనుకున్నాను, కానీ నా బ్రతుకే అర్థం లేకుండా చేసి వెళ్ళిపోతాడని అనుకోలేదత్తయ్య. నీకే అలా ఉంటే కన్న తల్లిని నాకెలా ఉంటుందమ్మా? నాకు తల కొరివి పెట్టాల్సినోడు నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాడు. వాడి పెళ్లి జరగాల్సిన రోజే వాడి చావు కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదమ్మా. నాకింత కడుపు కోత, నీకింత బాధలు మిగిల్చిన వాడున్నాడే ఆ కృష్ణరాజు కొడుకు. వాడు ఆ జైల్లోనే మగ్గి మగ్గి చావాలి. వాడెప్పటికీ బయటికి రాకూడదు, వాడెప్పటికీ బయటికి రాకూడదు. నా బిడ్డని దూరం చేసుకుని నేను పడే బాధ ఆ కృష్ణరాజు పడాలి. ఆ కుటుంబం అంతా నరకం అనుభవించాలి. పంతులు గారు ఎదురు చూస్తూ ఉంటారు. పదండి అత్తయ్య. చిరు చిరు వచ్చినావా? అత్త, ఇంటికి పోనీకుండా నువ్వేందత్త ఇదంతా? ఎవరి దిష్టి కళ్ళు పడినాయో ఏందో, ఏ దరిద్రం పట్టినాదో ఏందో, చెయ్యని తప్పుకి జైలుకి పోయొచ్చుండావు. నేరుగా ఇంటికి పోతే ఎట్టా? పొయ్యి కోనెట్లో మునిగిరా, దరిద్రమంతా పోతది. ఇప్పుడా? బట్టలాడుండాయి. బట్టలు తేకుండా వస్తానా ఏంది? నాకు తెలీదా? బట్టలు తెప్పించుండాలే కాని నువ్వు పోయి మునిగిరా. ఏమత్తా, ఇప్పుడు నన్ను కడిగిన ముత్తేలా చేసి ఇంటికి తీసుకుపోతావా ఏంది? అవునరా, నువ్వు నాకు ముత్యమే. వాళ్ళెవరో సచ్చుండారని నువ్వు జైలుకి పోయుండావు. ఈ పాపాలన్నీ పోవాలంటే కోనెట్లో మునిగి పూజ చేయించుకుని అప్పుడు ఇంటికి పోతాము. నువ్వు బిన్న మునుగుపో. కోనట్లో నీళ్లు చల్లగా ఉంటాయి, తను నా వల్ల కాదు. అవునరా, నీ కోసం కోనెట్లో వేడి నీళ్లు పోయిస్తున్నావు. పోయి స్నానం చెయ్యి. థు, మొహం చూడు, మొహం చల్లంగా ఉన్నాయంట. గుడికాడ చల్ల నీళ్లతోనే స్నానం చేయాలా? త్వరగా వెళ్ళు, పూజకి వేళవుతుండది. కోనెట్లో 3 సార్లు మునిగి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పూజ కూడా చెయ్యాలరా. రే, మా అత్త నాకేదో పనిష్మెంట్ ఇస్తాందిరా. పనిష్మెంట్ ఏందిరా? దేవుడి కాడికి రావడం పనిష్మెంటా నీకో? దేవుడి గురించి నేను అన్నానా? మధ్యలో ఈ కోనేట్లో మునగడాలి ఇవన్నీ నా వల్ల కాదత్త. ఏం కాదు, ఒంటికి పట్టిన మురికంతా పోతది. పో. ఏందత్త నువ్వు? ఏ పోరా పోరా.